మనకు అవకాశం ఎందుకు వచ్చింది అంటే 2016లో నెల్లూరులో వైభవోత్సవాలు జరిగాయి. మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి వారి ఆధ్వర్యంలో విపిఆర్ ఫౌండేషన్ వారి సహకారంతో ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఆ సమయంలో శ్రీవారి సేవకులకు అవకాశం వచ్చింది. ఎలా వచ్చిందంటే నెల్లూరుకి తిరుమల నుండి వెంకటేశ్వర స్వామి వారి దిగి నెల్లూరు జిల్లాలోకి మన వైఎంసీ గ్రౌండ్లోకి విపిఆర్ గారి దంపతులు తీసుకొచ్చి భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని చూపించాలనే ఉద్దేశంతో సుమారు రోజు 10,000 మంది, 20,000 మంది, 30,000 మందికి దర్శనం చేయాలి, అది చేయించాలని వారు కోరుకునింది. అలాంటివి తీసుకొచ్చారు. ఆ సమయంలో శ్రీవారి సేవకులు మేమున్నామంటూ ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము సేవ చేస్తాము అని శ్రీవారి సేవకులు వచ్చి మనకు సేవ చేయడం జరిగింది. అలాగే 2021లో వసంత పంచమి రోజు వైఎంసీ గ్రౌండ్లోనే మనం సరస్వతీదేవి పూజకు మనము 1,00,000 దీపాలతో దీపం చేశాం. ఆ సమయంలో కూడా శ్రీవారి సేవకులు సుమారు 400 మంది వచ్చి సేవ చేయడం జరిగింది. అలాగే 2022లో మొన్న వైభవోత్సవాలు ఎంత అద్భుతంగా జరిగాయంటే నెల్లూరు జిల్లాలో అది కనీవిని ఎరుగునటువంటి ఆ షెడ్లో సుమారు 20,000 మంది కూర్చున్నా కూడా ఇబ్బంది లేకుండా 30,000 మంది కూర్చున్న ఇబ్బంది, అలాంటి వాటర్ ప్రూఫ్ షెడ్ వేసి నెల్లూరు జిల్లా మొత్తం స్వామి దర్శనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ దంపతులు ఇద్దరు చక్కగా ఆ కార్యక్రమం చేసే సమయంలో మళ్ళీ శ్రీవారి సేవకులు మన ఊహించిన రీతిలో 600 మంది నుండి 700 మంది మహిళలు సేవలో పాల్గొన్నారు. అలాగే పురుషులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ సేవ చిన్న విషయమేం కాదు, అది నాకు కూడా అనుభవం ఉంది. అంత మంచి సేవా కార్యక్రమాన్ని చేసినందుకు శ్రీవారి సేవకులకి నాకు ఒక కోరిక ఉండింది. వీళ్ళందరికీ ఒకరోజు మంచి అన్నతో చెప్పి వాళ్ళు గెస్ట్గా పిలిచి ఒక చిన్న గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్నను ఒకరోజు అడిగాను. చేద్దాంలే సుధాకర్ అన్నారు. మార్చి 20వ తేదీ ఎప్పుడో నువ్వు చెయ్యి అన్నారు ఇద్దరు వాళ్ళ దంపతులు. అప్పుడే ఎలక్షన్ కోడ్ వచ్చింది. అప్పుడు నువ్వు విపిఆర్ ఫౌండేషన్ తరఫున మీరు చేయండి, నువ్వు తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత చేద్దామన్నారు. ఈ లోపల ఎలక్షన్స్లో కూడా వాళ్ళు టెన్షన్ పడుతున్న స్వామి నామంతో మీరందరూ కూడా ఐకమత్యంతోనే సార్ను గెలిపేయడం జరిగింది, మేడం గారిని కూడా గెలిపేయడం జరిగింది. ఇంత ఆనందాన్ని ఈరోజు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అత్యధిక మెజార్ 2,54,902 ఓట్లతో నెల్లూరు జిల్లాలో, అలాగే కోవూరులో ఎవరైనా ఉన్నారంటే 1.5 నెల 2 నెలల్లో ఎలక్షన్స్ కొత్తగా దిగి ఒక మహిళ 54,000 చిల్లర ఓట్లు వచ్చాయంటే అంటే ఎంత మంచి వాళ్ళ మీద ఎంత మంచి పేరు ఉంటే కానీ ఇలాంటి సేవలు. దీంతో మా రూపన్న నిత్యం మేలుకొని ఉంటాడు. అర్ధరాత్రి, ఉదయం, సాయంత్రం అక్కడే ఉండి చాలా కష్టపడేవాడు. అయితే ఎన్నిటి కారణం ప్రజలు వాళ్ళిద్దరి మీద ఉండే ఒక నమ్మకం, మంచి వ్యక్తులు, మేము ఓటేస్తామని అందరూ ఓట్లేసి గెలిపించబట్టే వాళ్ళకి ఇంత మంచి మెజార్టీ వచ్చింది. వస్త్ర వితరణ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, గౌరవనీయులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, శాసనసభ్యులు, వీరికి శ్రీవారి సేవకులు అందరి తరపున ఆయుర ఆరోగ్యాలు చల్లగా ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని సదా వేడుకొనుచున్నాం. శ్రీకాళహస్తిలా కావచ్చు, అదేవిధంగా ఇక మీకు నెల్లూరు జిల్లాలో వైభవోత్సవాలు కావచ్చు, 1,00,000 దీపోత్సవం కావచ్చు, అదేవిధంగా ఎన్ని దైవ కార్యక్రమాలు ఉన్నా కూడా ప్రతి దాంట్లో భాగస్వాములు అవుతూ ఉంటారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు. 25 రోజుల నుంచి 30 రోజుల సమయంలో 5 మండలాల్లో, కొడలూరు మండలం, బుచ్చి మండలం, ఇందుకూరుపేట మండలం, వెడలూరు మండలం,
కోవూరు మండలం 5 మండలాల్లో ఉండేటటువంటి అన్ని గ్రామాలు వరుసగా తిరిగి ఎండని సైతం పక్కన పెట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 7 నియోజకవర్గాల్లో తిరిగి మహిళా మనుల యొక్క ఆశీర్వాదాన్ని పొంది ఈరోజు ఎంపీగా ఎమ్మెల్యేగా మనకున్నారు. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ఈరోజు మంత్రిగా ఉండేటటువంటి నారాయణ గారిని కూడా మన నెల్లూరు నగరవాసులు మంచి మెజారిటీతో గెలిపించారు. ఒకటి చివరిగా తెలియజేసుకుంటా ఉన్నాను, శ్రీవారి సేవకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్త బృందానికి, అదేవిధంగా మహిళా తల్లులందరికీ ఎప్పుడు మీకు ఏ అవసరం ఉన్నా, ఏ కష్టమున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల గడప తొక్కండి, ఖచ్చితంగా ఆ పని చేసి పెట్టడానికి ఎప్పుడు వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలోనే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో 10 మందికి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరుగాంచినటువంటి కుటుంబం వేమిరెడ్డి కుటుంబం. మన నెల్లూరు జిల్లాకి ఒక వరం ఇటువంటి కుటుంబం. అనేక రకాల కార్యక్రమాలు, ఇందాకే సుధాకరన్ చెప్పినట్టు వైభవోత్సవాలు కావచ్చు, లక్ష దీపోత్సవాలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి. కాబట్టే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా అన్నకి ఎప్పుడూ లేనంత మెజారిటీ, అదేవిధంగా కోవూరు నియోజకవర్గ చరిత్రలో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంత మెజార్టీతో పెద్దలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీ అందరి యొక్క సహాయ సహకారాలతో, ఆ భగవంతుని ఆశీస్సులతో గెలుపొందడం జరిగింది. ఒక చక్కటి కార్యక్రమానికి, ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి సుధాకర్ణకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి భాగస్వామ్యం చేసిన దానికి, కార్యక్రమం డబ్బులు లేదంటే మరొకటి చాలామంది ఇవ్వచ్చు, కార్యక్రమం చేసేదానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ వ్యక్తికి ఆ కార్యక్రమం నిర్వహించేదానికి కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. అటువంటివి మెండుగా ఉన్న సుధాకర్ గారికి, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తూ, శ్రీవారి సేవకులు ఎవరైతే భగవంతునికి సేవ చేస్తున్నారో వారందరికీ ఈరోజు నూతన వస్త్ర వితరణ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే శ్రీవారి సేవకులతో మేమిద్దరము కలిపి జరుపుకునే అవకాశం మాకు ఇలా ఏర్పాటు చేసిన సుధాకర్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేమిద్దరము మీ అందరి అభిమానంతో గెలిచిన తర్వాత కలిసి పాల్గొన్న మొట్టమొదటి కార్యక్రమం మాకు ఎంతో ఇష్టమైన ఆ వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసే మీ అందరితో కలిసి పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీవారి సేవకులు అని చెప్పబడే మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే స్వామివారికి సేవ చేసే మీకు అది ఎంతో అదృష్టం, అందరికీ కుదరదు. అంతటి పుణ్యాత్ములైన మీకు మేము ఏదో మా ఫౌండేషన్ ద్వారా ఉడతా భక్తిగా మా తృప్తి కోసం మేము చేయడమే కానీ ఇది అంత మీకు సరైనది కాదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ సేవ అంత గొప్పది. మేము ప్రతి సంవత్సరం మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉన్నాం. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో అయితేనేమి, వైభవోత్సవాల్లో అయితేనేమి, మీరందరూ లేకుండా, మీ సహకారం లేకుండా ఎన్నో సాయిబాబా పాదుకలు తెచ్చినప్పుడు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో సేవలు, వాటన్నిట్లో మీ సహకారం మాకు నింది. మీరు లేకుండా మేము అవి అంత దిగ్విజయంగా చేయలేకపోయేవాళ్ళమేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మమ్మల్ని అత్యంత మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము శ్రీవారి సేవకుల సమక్షంలో ఇంకా ఎన్నో దైవ కార్యాలు జరుపుకోవాలని చెప్పి మీరందరూ మాకు అండగా ఉండాలని
అందరికీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ శ్రీవారి సేవకులు మాకు చెప్పాలంటే చాలా సేవ చేసి ఉన్నారు. వైభవోత్సవాలప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడి ఉన్నాం. కానీ మీ పోటోళ్ళు దాంట్లో రావడం, మా బాబయ్య ఆ రోజు మొత్తం అతని పెత్తనంతో మీ అందరూ కూడా సేవ చేయడం మాకు నిజంగా కూడా చాలా సులువైంది. 2016లో మొదటిది చేయడం, 2022లో విపరీతమైన జనం అయినా కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఈరోజు మొదట ఒక్కటి చెప్పాలి మీకు, ఇప్పుడే ప్రశాంత్ చెప్పినట్టు మొదట కార్యక్రమం ఈ శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా అదృష్టం మాకు. మీ అందరికీ ఒక్కటి చెప్పాలా, నన్ను ఎంపీగా, ప్రశాంత్ని ఎమ్మెల్యేగా, అట్నే నారాయణ సార్ని ఎమ్మెల్యేగా మీరు అత్యంత మెజారిటీతో గెలిపించడం మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా కొనసాగిస్తాము. మళ్ళీ కూడా వైభవోత్సవాలు అనేది జరిపేదానికి చూస్తాము. 22లో చేశాము, 25 కానీ 26లో కానీ మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేయాలని మీ అందరూ సహాయం కావాలా. శ్రీవారి సేవకులందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఇంతకుముందు ఎట్లా చేశారో అట్నే మీ అందరూ కూడా ఖచ్చితంగా రావాలా, చేయాలా. మాకు బాబాయ్ గారు గుర్తుపెట్టుకోండి, మీ ఆధారంలోనే పోయినసారి కూడా తీసుకొచ్చారు. అట్నే సుధా గురించి నేను చెప్పాలా, ఇప్పుడే ఇంటున్నా, ఆయన టిఫిన్ కాడి నుంచి మొత్తం ఎత్తుకున్నాడు ఇక్కడ. సో సుధాది ఎట్లా ఉంటుందంటే ఏది కూడా దాచుకోలేడు, ఉనింది ఉన్నట్టు మాట్లాడడం, చెప్పడం. మాకు మంచి మిత్రుడు. చెప్పాలంటే ఇవన్నీ సుధా వల్లే మాకు బాబాయ్ పరిచయం కావడం, ఈ సేవకులు మీ అందరినీ కూడా మాకు పరిచయం చేయడం చాలా సంతోషం. ఎప్పుడు కూడా మా అభిమాని సుధా, మేము కూడా అట్టే ఉంటాం అతనితో. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము వచ్చేసిన మీ అందరికి కూడా నమస్కారం. ఇది మంచి కార్యక్రమం, చాలా సంతోషం. మా ఎంపీ స్టార్టింగే శ్రీవారి సేవకులతో జరుపుకోవడం చాలా ఆనందం.